గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నా పేరు పోతుగుంట్ల బాలకృష్ణ. భద్రాచలం పక్కన 2 కిలోమీటర్ల పురుషోత్తపట్నం సెంట్రల్ స్కూల్ దాటిన తర్వాత కరెంట్ ఆఫీస్ ఆపోజిట్. నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను. దాని పేరు జాకీ. కుక్కపిల్ల అంటారు అందరూ, కానీ కుక్కపిల్ల కాదు, కాల భైరవుడు నా శివుడు. ప్రాణంగా పెంచుకున్న దాన్ని. అది చనిపోవడానికి కారణం ఏంటంటే వేరే కుక్కలు వచ్చి 10 కుక్కలు వచ్చి వెంటాడి చంపేసినాయి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అది సొంత అన్నంలాగా తమ్ముళ్ళలాగా నాకు 4 కట్ అయినా కూడా నేను ఎన్ని రోజులు అయితే అన్నం తినలేదు, అది కూడా అన్ని రోజులు అన్నం తినకుండా ఉంది విశ్వాసంగా. దానికి నాకు ఉన్న ఎఫెక్షన్ ఏంటంటే ఏదైనా నాకు తోడుగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా డబ్బులు పడిపోయినా తెచ్చిస్తుంది, ఫోన్ పడిపోయినా తెచ్చిస్తుంది. ఇంకెప్పుడు నాకు ఒక సొంత అన్న తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉంటుంది. అందుకని నాకు దాని మీద ప్రేమ చనిపోలేదు. ఇప్పటికి కూడా నేను 11 రోజులు అవుతుంది చనిపోయి, అన్నం ముట్టుకోలేదు. ఇంకా బాధగా ఉంది మనకి. దానికి ఏదైనా దాని రుణం తీర్చుకోవాలని నేను ఈ ఒక 600-700 మందిని పిలిచి కర్మ భోజనాలు చేయడం జరిగింది. చనిపోయిన రోజు కూడా డప్పులు పెట్టి మంచిగా దాన్ని ఎలా చేయాలో అలా చేశాను. చిన్న కర్మ కూడా చేశాను, పెద్ద కర్మ కూడా అయిపోయింది. నిన్న ఈ కార్యక్రమం చేయడానికి ఏంటంటే దానికే ఉన్న నాకు అనుబంధం ఒక్క మనిషి అనుబంధం కాదు, అన్నా తమ్ముడు అనుబంధం. అయితే అది నిజంగా దాని కొడుకులాగే చూసుకున్నా దాన్ని. నా కొడుకే అయిపోయి కుక్క కాదని అది చెప్పడం జరుగుతుంది. అంటే మనుషులు చనిపోతే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ నాకేందంటే దానికి ఉన్న అనుబంధం నా కొడుకు. అదే నాకు కన్న కొడుకు అయితే నేను చేయకుండా ఉంటానా, అలాగే నా కొడుకు అనుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా దానికి మీకున్న అనుబంధం ఎటువంటిది? దానికి నాకున్న అనుబంధం చెప్పలేని అనుబంధం, అది రుణానుబంధం అనమాట, చెప్పలేని అనుబంధం అనమాట. అంటే ఈ కార్యక్రమానికి ఏమేమి వండించారు దాని గురించి? ఈ కార్యక్రమానికి అన్ని రకాల పరవన్నం వండిచ్చాను, బిర్యానీ వండిచ్చాను, చికెన్ వండిచ్చాను, పెరుగు చట్నీ వండిచ్చాను, గోంగూర చట్నీ వండిచ్చాను, పెరుగు పెట్టాను. అందరూ బ్రహ్మాండం కూడా వచ్చి కూడా అందరూ పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి మంచిగా నీకు మంచి జరిగిద్దని చెప్పడం జరిగింది. పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. దాదాపు ఒక 600 మంది పైనే వచ్చారు. మంచిగా చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.